వీక్షించడానికి వచ్చిన జనాలకు విజ్ఞప్తి. అమ్మ, అక్క, చెల్లి, పెళ్ళాం పదాలు యూజ్ చేయకుండా తెలుగులో ఉన్న అన్ని బూతులు ఈ వీడియోలో వాడడం జరిగింది. అయినా కూడా వినాలనుకునే వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, వినకూడదు అనుకునే వాళ్ళు ఇక్కడితో ఆపే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు ఫ్యాక్ట్ చెకింగ్ చేసే యూట్యూబర్ ని ఫ్యాక్ట్స్ తో రోస్ట్ చేయబోతున్నాం. వీడు నేను న్యూట్రల్ అని చెప్పుకుని ఒకటి సంఖ్య నాకుతూ ఉంటాడు. రీసెంట్ గా వీడి పేరు ఒక రేంజ్ లో రోగిపోయింది. అది ఎలా అంటే, జర్మన్లో ఉన్నటువంటి కుక్కలన్నీ మా పేరుని వాడికి వాడొద్దు, మా పేరుని వాడికి వాడొద్దు, మా పేరు యొక్క వాల్యూ పడిపోతుందని చెప్పి ధర్నా చేశాయి. అందుకే వాడి పేరుని జర్మన్ షెపర్డ్ అని నేను పిలవడం లేదు. వాడికి ఉన్నటువంటి నార్మల్ పేరుతో మనం పిలుద్దాం. వాడి పేరే నమస్కారం దోస్తం. Let's start out today's video. మనోడు హర్యానాలో పుట్టాడు, జర్మనీలో ఇప్పుడు నివాసం ఉంటున్నాడు. వీడికి ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక రేంజ్ లో సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అది ఎలానో ఈరోజు మనం వీడియోలో నిరూపిద్దాం. వీడు ఒక పార్టీకి సంబంధించిన వాడు అనేది మనం ఫ్యాక్ట్స్ తో నిరూపిద్దాం. ఎందుకంటే ఫ్యాక్ట్స్ చెప్పేవాడిని ఫ్యాక్ట్స్ తోనే రోస్ట్ చేయాలి అనేది మన యొక్క. వీడు రామాయణం అనేది ఒక అద్భుత కావ్యం అని, ఇది చరిత్ర కాదు అని ఒక రేంజ్ లో నిరూపించడానికి వీడియోస్ చేశాడనమాట. వీడు ఆ వీడియోలో చాలా బాగా మాట్లాడుతున్నాడు ఈ వీడియో అనిపిస్తుంది. కాకపోతే వీడు ఒక పాడ్కాస్ట్ లో చెప్పాడనమాట ఈ విషయం. అది చూడండి ఒకసారి. कुछ लोग कहते हैं कि रामायण जो थी ये कहानी नहीं है, ये सिर्फ ये हमारी हिस्ट्री है, क्योंकि जो ब्रिज है श्रीलंका और इंडिया के बीच में, वो रियलिटी में एग्जिस्ट करता है और वो एक डिस्कवरी चैनल में दिखाता है कि वो मैन मेड ब्रिज है। तो लोग बोलते हैं अच्छा क्योंकि वो ब्रिज एग्जिस्ट करता है इसलिए ये एक्चुअली में हमारी हिस्ट्री है, ये कहानी असली में हुई थी। लेकिन थोड़ा सा लोग एक लेवल तक ही सोचते हैं, उससे ज्यादा डीप नहीं जाते। थोड़ी डिडक्टिव रीजनिंग अप्लाई करके देखो, क्या एक मैन मेड चीज का एग्जिस्ट होना प्रूव करता है कि पूरी कहानी असली होती है? क्या ये वो लॉजिक नहीं हो गया कि स्पाइडरमैन में न्यूयॉर्क शहर दिखाते हैं, तो न्यूयॉर्क शहर तो असली में एग्जिस्ट करता है, तो स्पाइडरमैन भी असली होगा, स्पाइडरमैन भी असली में एग्जिस्ट करता है? नहीं होता है। दैट्स ट्रू, दैट इज वेरी ट्रू। यही चीज तो है डिडक्टिव రీజనింగ్. ఏమంటున్నాడంటే, రామసేతు అనేది అక్కడ ఉంది, అది మానవ నిర్మాణం అని చెప్పి డిస్కవరీ ఛానల్లో చెప్పారు. కాబట్టి రామాయణం నిజమని మనము రామసేతుని ఒక ఉదాహరణగా చూపిస్తున్నామని వాడు అంటున్నాడు. దానికి ఎగ్జాంపుల్గా మన స్పైడర్ మ్యాన్ అనేటోడు ఉన్నాడు కదా, ఆ స్టోరీలో న్యూయార్క్ సిటీ ఉంది కాబట్టి ఇప్పుడు స్పైడర్ మ్యాన్ అనేటోడు నిజమైపోతాడా అని చెప్పి రామసేతుకి ఆ యొక్క స్పైడర్ మ్యాన్ కి లింక్ పెడుతున్నాడు అనమాట. ఇది ఒక కోడి బుర్ర అని చెప్పడానికి ఇది ఒకటి చాలు. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ అనే ఆతుగాడు ఉన్నా లేకపోయినా న్యూయార్క్ సిటీ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ రామాయణం జరగకపోతే రామసేతు అనేది ఉండదు. చిన్న క్లారిటీ అది. ఇప్పుడు రామాయణంలో ఉన్నటువంటి రామసేతు ఉంది కాబట్టి రామాయణం నిజం అనుకుంటున్నామని ఈడు అంటున్నాడు. మేమేమంటున్నాం అంటే, రామాయణం అనేది జరగకపోతే అక్కడ రామసేతు అనేది ఉండదు, అది ఎవడు కట్టేటోడు కాదు అనేది మనం చెప్తున్నాం. రామసేతునే కాదు, మన ద్వారకా అనేది మునిగిపోయిందని చెప్పాం. అది రీసెంట్ గా బయటపడింది. తర్వాత దాని పేరు శ్రీలంకగా మార్చుకున్నారు. వాళ్ళేమో గొర్రెలా, సిలోననే ఉండొచ్చు కదా పేరు, ఎందుకు మార్చేసినారు శ్రీలంక అని? వాళ్ళ దేశానికి మళ్ళీ వాళ్ళ పేరు ఎందుకు పెట్టుకున్నారు? ఈ అన్ని ప్రూఫ్లు అనమాట. ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది హిందువులు, మన భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్లలో ఉన్నటువంటి మిగతా హిందువులు అందరూ నమ్ముతున్నప్పుడు వీడు అక్కడ ఏదో నేను పీకేస్తానని చెప్పి బయలుదేరాడు అనమాట. ఇప్పుడు వీడి వీడియోస్ లో ఉన్నటువంటి మ్యాటర్ కి వీడు బయట మాట్లాడే మాటలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. వీడియోలో ఒకడు స్క్రిప్ట్ ఇస్తే చాలా కన్విన్సింగ్ గా ఉంటుంది, అదే నిజమా అన్నట్టు ఉంటుంది. అదే వీడు బయట మాట్లాడితే వీడికి ఉన్నటువంటి ఒట్టకాయంత పొర అనేది తేలిపోతుంది అనమాట. అది మ్యాటర్. ఇదే విషయాన్ని ఇప్పుడు రామసేతు ఉంది కాబట్టి రామాయణం ఉందని వీళ్ళు అనేసుకుంటున్నారు అని చెప్తున్నాడు కదా ఈ యొక్క గొర్రెనాకుడుకు. అదే విషయం మక్క కూడా ఇలాంటిదే అని ఒక్క వీడియో చేయమని చెప్పి. ఎందుకంటే వాడి స్క్రిప్ట్ రాదు. ఇప్పుడు రామాయణం మీద స్క్రిప్ట్ అనేది వీళ్ళు ఇస్తారు, ఎందుకంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇక్కడ స్క్రిప్ట్ రాదు, వాడి తలకాయ పక్కకు పడుతుంది కాబట్టి ఎవడు వాడి స్క్రిప్ట్ ఇవ్వడు కాబట్టి వాడు వీడియోస్ చేయడు అనమాట. అదే వాడు బతుకు. ఇప్పుడు న్యూట్రల్ అనే లుచ్చా నా కొడుకు అన్నిటి మీద సమానంగా ఉండాలి కదా, అన్నిటి మీద మాట్లాడాలి కదా, అన్నిటికీ రుజువు చేయాలి కదా. ఒకదానికి చూపించి ఒకదానికి చూపించక ఎందుకు ఇదంతా? ఎందుకంటే స్క్రిప్ట్ అనేది అలా ఉంది. మన దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నా ఇది చరిత్ర కాదంటారు, అక్కడ ఆధారాలు ఏం లేకపోయినా అది చరిత్ర అంటారు. ఎందుకంటే వీళ్ళు చరిత్రహీనులు కాబట్టి. నేను మరీ అంతేదోలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ప్రతిసారి నేను న్యూట్రల్ అనుకునే బీజేపీ మీద వ్యతిరేకంగా వీడియో చేస్తాడు. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి దాన్ని ప్రశ్నిస్తున్నాం అనేది వీడి యొక్క ఒక క్వశ్చన్ కాబట్టి ఓకే ప్రశ్నించు, నేను ఒప్పుకుంటా. ఇదే లుచ్చాగాడు బీజేపీ గవర్నమెంట్ని ఈ రేంజ్లో అంటున్నాడు కదా, వ్యతిరేకిస్తున్నాడు కదా. పశ్చిమ బెంగాల్లో ఏదైనా జరిగినా కూడా మళ్ళీ అక్కడ అధికారంలో లేనటువంటి బీజేపీని ఎందుకు ఇస్తాడు? తమిళనాడులో లేనటువంటి బీజేపీని
ఎందుకు లాగుతాడు? కర్ణాటకలో లేని బీజేపీని ఎందుకు లాగుతాడు? తెలంగాణలో లేని బీజేపీని ఎందుకు లాగుతాడు? ఇక్కడ వేరే పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వాటిని కూడా ప్రశ్నించాలి కదా. అప్పుడు నీ ప్రశ్న ఎక్కడ పోయింది? ఎందుకంటే స్క్రిప్ట్ రాదురా గొర్రె, స్క్రిప్ట్ రాదు. వెస్ట్ బెంగాల్లో గొడవ జరిగినప్పుడు అది బీజేపీ తప్పు అవుతుంది. ఒక తమిళనాడులో ఒక లుచ్చా లఫంగి లేకినా కొడుకు సనాతన ధర్మాన్ని అంతమొందిస్తా అంటే అక్కడ కూడా బీజేపీ తప్పు అవుతుంది. ఇది నాకు అర్థం కావట్లే. ఇప్పుడు అధికారంలో ఉన్నాడు, నేను ప్రశ్నిస్తున్నాడు, ఓకే, వాటిని కూడా ప్రశ్నించాలి కదా. అప్పుడు మీ ప్రశ్నలు ఎక్కడికి పోతాయి? వీడు మోడీ మీద చేసిన వీడియోస్ ని, వీడు మోడీ పేరు తలుచుకున్న సార్లు వీడి పిల్లని కూడా తలుచుకున్నాడు. రేపొద్దున ఎవరికన్నా వీడికి పిల్లలు పుట్టినా కూడా దానికి కారణం బీజేపీ వాళ్ళే అంటాడేమో. అంత మైండ్ లో గెలిపింది అనమాట వీడికి. సరే, వీడు అంటున్నట్టు వీడిని న్యూట్రలే అనుకుందాం. ఈ 11 సంవత్సరాలు బీజేపీ అనే గవర్నమెంట్ ఒక్క మంచి పని కూడా చేయలేదా? కాంగ్రెస్ అపోజిషన్ లో ఉండి ఒక్క చెడ్డ పని కూడా చేయలేదా? అన్ని వీడియోస్ బీజేపీ మీద ఎందుకుంటాయి? ఎందుకంటే బీజేపీ అనేది హిందూ మతాన్ని మళ్ళీ లేపుతుంది. పడిపోయిన అందరిది లేపుతుంది, పడిపోయిన మన యొక్క మైండ్లను లేపుతుంది. కాబట్టి వీళ్ళకి మండిపోతుంది. భారతదేశం అభివృద్ధి చెందడం వీళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే వీడికి పేమెంట్ వస్తేనే అది కూడా బీజేపీ మీద అగెనిస్ట్ గా వీడియోస్ ఉంటాయి, లేకపోతే ఉండవు. దానికి కూడా మనం వివరణ ఇద్దాం. ఇప్పుడు ఈ వీడియోలు అన్నిటికీ వివరణలు ఉంటాయి. ఇప్పుడు లెఫ్ట్ వింగ్ అని చెప్పుకునే ప్రతి ఒక్కడిది ఒకటే సిద్ధాంతం, బీజేపీని వ్యతిరేకించాలి. ఎందుకంటే అది హిందూ మతానికి సపోర్టివ్ గా ఉంది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతిదీ హిందూ మతానికి వ్యతిరేకంగానే ఉంది కదా. ఏ దేశంలో అయినా సరే మెజారిటీ ఉన్న వాళ్ళకి సపోర్ట్ గా ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ వింగ్ కి ఓన్లీ మైనార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే వీళ్ళు కాలు పుట్టారు కాబట్టి. దట్స్ ఇట్. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. వీళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే దేశం ఎప్పుడు ఒకటి కింద బతకాలి. ఎందుకని ఇక్కడ ఎక్కువ మంది హిందువులు ఉన్నారు కాబట్టి మనం అందరం కలిసి ఎవరిదో ఒకటి సంకనాకాలి. మనం ఎప్పుడు అప్పులు తీసుకునే బతకాలి. మనదంతా గవర్నమెంట్ ఆధీనంలో ఉండాలి. గవర్నమెంట్కి డబ్బులు లేకపోతే ప్రపంచ బ్యాంక్ దగ్గర అడుక్కు తినాలి, లేకపోతే అమెరికా దగ్గర అడుక్కు తినాలి. మనం స్వతంత్రంగా మనం ఎదగకూడదు. మనం ప్రైవేటైజేషన్ చేయకూడదు. ప్రైవేటైజేషన్ చేస్తే మనకి బాగా డబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడు అదాని మీద విదేశాల్లో ఉన్నటువంటి పత్రికలు ఒక రేంజ్లో రెచ్చిపోతున్నాయి. ఇంతకుముందు కూడా ఇలాగే రెచ్చిపోయేటివి. భారతదేశంలో ఎవడైనా ఎక్కువ డబ్బులు సంపాదిస్తా అంటే ఆడి మీద పడిపోతాయి అనమాట. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు వేరే దేశాల్లోకి వెళ్ళి సంపాదిస్తే మళ్ళీ భారతదేశం యొక్క రేంజ్ పెరిగిపోతుంది అనేది వీళ్ళకి ఇష్టం ఉండదు అనమాట. ఎప్పుడు మనం కుక్కలాగే బతుకుండాలి. ఇలా మెంటాలిటీ ఎట్టే ఉంటుంది. కావాలంటే నువ్వు ఆలోచించు. ఎన్ని 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 దారుణాలు సార్. వీడు ఇండియాలో డిక్టేటర్షిప్ ఉందని చెప్పి వీడియోలు చేస్తూ ఉంటాడు. దాన్ని నార్త్ కొరియాతో పోలుస్తారనమాట. నార్త్ కొరియాలో ఓటింగ్ హక్కు ఉందారా గొర్రె? లేదు. కాకపోతే దాన్ని డిక్టేటర్షిప్ అంటారు, దీన్ని అనరు. కాకపోతే అక్కడ ఓటు హక్కు లేకున్నా దాన్ని దీంతో పోలుస్తాడనమాట. అక్కడ యూట్యూబ్ లేదు, ఇక్కడ ఉంది. కాబట్టి నువ్వు కుక్కలాగా ఇష్టం వచ్చింది వాగొచ్చు. అక్కడ వాగితే ఈ పాటికి తల మొన్న 2 సపరేట్ అయిపోయి. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. నన్ను ఏం చేయమంటారు? ఎలక్షన్స్ కి ఇంకొద్ది రోజులు ఉందనగా మనోడి యొక్క ప్రతిభ చూసి, మనోడి యొక్క హిప్నటిజం చూసి, మనోడి యొక్క అబద్ధాలను నిజాలనుకున్న గొర్రెళ్ళు ఎక్కువైపోతున్నారని తెలిసి మనోడు ఎలక్షన్స్కి ముందు ప్రతి సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో ఛానల్ ఓపెన్ చేసేసాడనమాట. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఏది లేదు, మొత్తం అన్నిట్లో వదిలేసి వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాడు. ఎందుకు స్టార్ట్ చేశాడు? మన హిందీలో ఉంది కాబట్టి హిందీ జనాలు గొర్రెలను చేయొచ్చు. ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడలో మనం చేయకపోతే అక్కడ ఉన్నటువంటి గొర్రెలను ఎలా నమ్మించేది అని చెప్పి స్టార్ట్ చేశారనమాట. అది బెడ్సి కొట్టింది. బెడ్సి కొట్టిన తర్వాత వాడి దగ్గర నుంచి వీడియోలు లేవురా, పేమెంట్ పల్లె ఆపేసి ఉన్నాడు. పేమెంట్ మళ్ళీ ఎప్పుడు పడుతుంది? నెక్స్ట్ ఎలక్షన్స్ ఉంటే అప్పుడు పడుతుంది అనమాట. అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు వీడియోస్. గొర్రెనా కొడుకులను చేసేటోళ్ళని మీరు బాగా నమ్ముతారా గొర్రెలు? బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేసిందని చెప్పి చాలామంది సంబరాలు చేసుకున్నారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాకపోతే ఏదో అన్నీ కలిపి బీజేపీ గవర్నమెంట్లోకి వచ్చింది. దాని తర్వాత మనోడికి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయింది. సరే అనుకున్నాడు. కాకపోతే ఢిల్లీ ఎలక్షన్స్కి ముందు చాలా పెద్ద దెబ్బ కొట్టాలనుకున్నాడు. నిర్మలా సీతారామన్ వల్ల ఒక రేంజ్లో ట్యాక్సులు పెరిగిపోయాయి, ఈ గవర్నమెంట్ మిడిల్ క్లాస్ వాళ్ళని పట్టించుకోవట్లేదు అని చెప్పి ఒక రేంజ్లో వీడియోస్ చేశాడు. అది ఎలక్షన్స్కి ముందే, ఆ ఢిల్లీ ఎలక్షన్స్కి ముందే మనోడు వీడియో పెట్టాడు అనమాట. మన నిర్మలా సీతారామన్ 12 లక్షలు నో ట్యాక్స్ అనింది. అక్కడ ఢిల్లీలో గవర్నమెంట్ పడిపోయింది. దాని తర్వాత ఒక్క వీడియో లేదురా గవర్నమెంట్ మీద, తర్వాత ఒక్క వీడియో లేదు. దీన్ని బట్టి అర్థమైపోవట్లేదా వాడికి పేమెంట్ అందుతుంది. ఆ పేమెంట్ అందడం వల్ల మనడు ఒక రేంజ్లో వీడియో చేస్తున్నాడు. స్క్రిప్ట్ అనేది వేరే వాళ్ళు తయారు చేస్తున్నాడు, వీడు కెమెరా ముందుకు వచ్చి గొర్రెలా మాట్లాడుతున్నాడు అని. ఒకడికి ఒక ఇన్ఫర్మేషన్ ఆ రేంజ్లో రావాలి అంటే, ఒకడికి
అంత రేంజ్లో సపోర్ట్ రావాలి అంటే, ఒకటి వీడియో ఆ రేంజ్లో వైరల్ అవ్వాలి అంటే దానికి వెనక చాలామంది పని చేయాలి. అలా పని చేయించుకొని ఈ ధ్రువరాతి అనే ఈ జర్మన్ కుక్కని ఒక రేంజ్లో మన వాళ్ళు హైప్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాడి హైప్ ఎలా పడిపోయిందో మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఎలక్షన్స్కి ముందు వాడే తోపు వాడే తురుమని చెప్పి అనేక ఛానల్లో వాడిని లేపినారు, ట్రాలీలు పెట్టి మరీ లేపినారు. ఇప్పుడేమైంది? ఎవడు దేకను కూడా దేకట్లే. ఎందుకు దేకట్లే? పని అయిపోయింది, వదిలేస్తారు అన్ని కూడా. ఆడికి తెలిసిపోయింది కాబట్టి గవర్నమెంట్ మీద అగనెస్ట్గా వీడియోస్ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. బాగా వ్యూవర్షిప్ ఉన్న వాడికి వాడే స్క్రిప్ట్ రాస్తారు అనుకోవడం, వాడే ఇంటెలిజెంట్ అనుకోవడం, వాడే తోపు తురుము అనుకోవడం మీ ఎర్హూక్తనం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి స్క్రిప్ట్ రైటర్లు ఉంటారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకు వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకు అనుగుణంగానే ఉండేటివన్నీ చేర్చి మన ముందు వీడియో పెడతారనమాట. మన తెలుగులో ఉన్నటువంటి క్రాంతి వ్లాగర్ అనేటోడు, తులసి సంధు, మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు, వీళ్ళందరూ లెఫ్ట్ వింగ్ పనిచేస్తూ ఉంటారు. వీళ్ళని అడిగితే ఆ గవర్నమెంట్ లేని వాళ్ళ గురించి ఏం మాట్లాడతామంటారు. గవర్నమెంట్ చాలా రాష్ట్రాల్లో ఉంది కదా, మీ కళలో ఏమి అదన్నమాట మ్యాటర్. సో ఇట్లాంటి వాళ్ళందరూ పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు, వాళ్ళు న్యూట్రల్ అని చెప్పుకుంటూ ఉంటారు. అది నాకు నచ్చదు. ఇప్పుడు నా విషయానికి వస్తే ఐఎమ్ సపోర్టర్ ఆఫ్ టీడీపీ, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. అంతేగాని నేను న్యూట్రల్ అని చెప్పి కొజ్జలాగైతే ఎప్పుడు బతకను. మర్చిపోయా, తెలుగు పాడ్కాస్ట్ అనే రీసెంట్ గా రేంజ్ లో రెచ్చిపోతున్న వాడు ఉన్నాడు, ఆడు కూడా పేటీఎం కుక్కే. సో మీరు చెప్పుకోవాలి, నేను వీడికి సపోర్ట్గా వీడియోస్ చేస్తా అని చెప్పుకోకుండా నేను న్యూట్రల్ అని చెప్పి లంగ కథలు పడకూడదు అనేది నా యొక్క ఉద్దేశం అన్నమాట. వీడు ధ్రువరాతి అనేటోడు కూడా బీజేపీకి అగైనెస్ట్గానే పనిచేస్తున్నాడు, కాంగ్రెస్ సంకనాకుతున్నాడు, ఆమ్ ఆద్మీది రుచి చూస్తాడు. నేను చాలా వీడియోస్లో చెప్పా, జగన్మోహన్ రెడ్డికి అగైనెస్ట్గా వీడియోస్ చేస్తున్న టైంలో కూడా చెప్పా, చంద్రబాబు నాయుడు వస్తే మన యొక్క సూపర్ 6 అనేది అమలు చెయ్యడు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను రా. ఇప్పుడు కాకపోతే వాళ్ళు హామీలు ఇచ్చారు కాబట్టి ఎలక్షన్స్ నెక్స్ట్ టైం ఎలక్షన్స్ వచ్చే ముందు మళ్ళీ వదులుతారనమాట. అంతేగాని అంతకుముందు అయితే చంద్రబాబు నాయుడు వదలడు. ఎందుకంటే ఒకటి సంపాదించింది ఒకటి ఫ్రీగా ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. అది చంద్రబాబు నాయుడు మెంటాలిటీ అని నేను ఇంతకుముందు చాలా లైవ్లో వీడియోస్లో నేను చెప్పా. నెక్స్ట్ మనం పాలిటిక్స్ గురించి మాట్లాడేది నెక్స్ట్ ఎలక్షన్స్ ఒక 6 నెలల ముందు ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడదాం, అంతవరకు మాట్లాడడం. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చి బరువు తగ్గించేస్తాము, మీకు షుగర్ని తగ్గించేస్తాము, మీకు క్యాన్సర్ తగ్గించేస్తాము అని చెప్పి ఒక రేంజ్లో రెచ్చిపోతున్న వాడి గురించి మాట్లాడుకోబోతున్నా. వాడెవరో కింద కామెంట్లో వాడి పేరు రాయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.